అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం తెలుసుకునే పరిష్కారం అప్పుల బాధను తొలగించుకోవడం. ఎంతోమంది అప్పుల బాధతో అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఎంతోమంది ఎన్ని పరిష్కారాలు చెప్తున్నారు, కానీ ఎటువంటి ఉపయోగం ఉండటం లేదు. కానీ నేను ఇప్పుడు చెప్పే పరిష్కారం మాత్రం చిన్నది కాదండి. ఎందరో సూచించిన అద్భుతమైన కథ. అదే గురుచరిత్రలోని 18వ అధ్యాయం. ఈ అధ్యాయం గురించి ఎందరో గురువులు, ఎందరో మహానుభావులు మనకు సూచించారు. చాగంటి గారు, గరికపాటి గారు, నండూరి శ్రీనివాసరావు గారు, వీరే కాక ఇంకా ఎంతోమంది సూచించిన అద్భుతమైన గ్రంథం గురుచరిత్ర పారాయణం. అందులోనూ 18వ అధ్యాయము. ఇది ఇంకా ముఖ్యమైనది. దీనిని 41 రోజుల పాటు పారాయణం చేయాలి. ముందుగా మన ఛానల్ చూసేవారంతా ఒక లైక్ చేయండి. ఈ 18వ అధ్యాయాన్ని మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. మొదటిసారి నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పిచ్చి షోలకు, చెత్త కామెడీకి ఉండే ఆదరణ భక్తి ఛానల్కి మాత్రం ఉండటం లేదండి. ఇదే ఒక చిన్న బాధగా ఉంది నాకు. సరే, మనం 18వ అధ్యాయానికి వెళ్ళిపోదాం. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతీయ నమః, శ్రీ గురుభ్యో నమః. నామధారకుడు స్వామి శ్రీగురుని లీలలు ఇంకా వినిపించవలసిందిగా కోరాడు. సిద్ధయోగి ఇలా చెప్పడం ప్రారంభించారు. నాయనా, అంతవరకు గుప్తంగా ఉన్న శ్రీగురుని మహిమ ఈ లీల వలన లోకానికి వెల్లడయింది. ఇక శ్రీగురుడు గుప్త జీవితం విడిచిపెట్టి లోక ప్రసిద్ధుడై అక్కడి నుండి వరుణ సంగమం చేరి అక్కడ నుండి కృష్ణా తీరంలోనున్న తీర్థాలలో స్నానం చేస్తూ కృష్ణ పంచనదీ సంగమానికి వెళ్ళి 12 సంవత్సరాలు నివసించారు. ఇక్కడ శివ, భద్ర, భోగావతి, కుంభి, సరస్వతి అను మహాపవిత్రమైన 5 నదులు ఒక్కటై కృష్ణా నదిలో కలుస్తాయి. అందువలన దీని మహిమ పురాణాలలో కూడా మనోహర తీర్థం అని ఎంతగానో కీర్తించబడింది. అక్కడెన్నో తీర్థాలు ఉన్నాయి. అక్కడ నుండి తూర్పున అమరాపురం అనే గ్రామంలో అమరేశ్వరుడు, ఆయన సన్నిధిలో 64 మంది యోగినులు నివసిస్తున్నారు. అక్కడి అమరేశ్వర లింగం సాక్షాత్తు కాశీ విశ్వేశ్వరుడు. అక్కడ వేణీ నదితో కలిసిన కృష్ణ దక్షిణ దిక్కుగా ప్రవహిస్తుంది. అక్కడ ఉత్తర దిక్కున శుక్లతీర్థము, ఔదంబర వృక్షము దగ్గర పాపనాశ తీర్థము, కోటి తీర్థము ఉన్నాయి. అవన్నీ అపారమైన మహిమ గలవి. అక్కడ కృష్ణ పంచగంగలో స్నానం చేస్తే సర్వకార్యాలు నెరవేరుతాయి. అది గొప్ప తీర్థక్షేత్రము. దాని దర్శనం చేతనే అభీష్టాలు నెరవేరుతాయి. అక్కడి మేడి చెట్టు సాక్షాత్తు కల్పవృక్షము. ఆ క్షేత్ర మహిమ వెల్లడి చేయటం కోసం శ్రీగురుడు అంతకాలం అక్కడ నివసించారు. ఇదే నర్సాబావాడి లేదా నృసింహవాడి అనే క్షేత్రం. శ్రీ నృసింహ సరస్వతి స్వామివారు ప్రతిరోజు భిక్షకు అమరాపురమునకు వెళుతూ ఉండేవారు. ఆ గ్రామంలో ఒక నిరుపేద బ్రాహ్మణుడు ఒకడు ఉండేవారు. అతను పరమసాత్వికుడు. కేవలం యయవార వృత్తితో జీవిస్తూ ఉండేవాడు. అతనికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. అతడి ఇంటి ముందు ఒక తమ్మపాద ఒకటి ఉండేది. అతనికి గ్రామంలో గింజలు లభించనప్పుడు ఆ చెట్టు కాయలను కోసుకొని కూర వండుకొని తింటూ జీవించేవారు. అయినప్పటికీ ఆ బ్రాహ్మణుడు పంచయజ్ఞాలు సక్రమంగా నిర్వహిస్తూ అతిథులకు తమ శక్తి కొద్దీ సేవిస్తూ ఉండేవాడు. ఏ పురాణమైనా, ఏ ఇతిహాసమైనా, ఏ కథ అయినా మనకు ఒకటే చెప్తుంది, అతిథి దేవో భవ అని. ఒకరోజు శ్రీగురుడు అతని ఇంటికి భిక్షకు వెళ్ళారు. ఆ బ్రాహ్మణుడు స్వామివారిని ఆహ్వానించి పూజించాడు. ఆ రోజున ధాన్యం లభించకపోవటం వలన వారు తమ ఇంటి ముందు ఉన్న తమ్మకాయలను కోసి కూర వండి దానినే స్వామివారికి సమర్పించారు. స్వామివారు దానిని ఎంతో ఇష్టంగా స్వీకరించి కొంతసేపు విశ్రాంతి తీసుకొని, మీ ఆతిథ్యానికి మేమెంతో సంతోషించాము అని చెప్పారు. నేటితో మీ దరిద్రం తీరిపోతుందని చెప్పి నిండుగా కాసిన ఆ తమ్మ చెట్టును పీకివేసి దాని కొమ్మలను తుంచివేస్తూ త్వరగా వెళ్ళిపోయారు. అది చూసిన బ్రాహ్మణుడి ఇల్లాలు ఎంతో దుఃఖించింది. అయ్యో, ఈరోజు మనం స్వామివారికి చేసిన అపరాధం ఏమిటి? మనకు జీవనాధారమైన ఈ పాదును పీకివేశారు అని చెప్పి బాధపడింది.
ఇక మనం జీవించేది ఎలా అని బాధపడుతూ ఉంటే ఆ బ్రాహ్మణుడు సర్వము ఈశ్వరేచ్ఛ వలన మన ప్రారబ్ధాన్ని అనుసరించి జరుగుతుంది. చీమల దగ్గర నుండి సర్వజీవులకు ఆయువు ఆహారము ప్రసాదిస్తాడే కానీ ఈశ్వరుడు ఆ స్వామి మనకు కీడు ఎందుకు చేస్తారు? ఏదైనా మన కర్మను అనుసరించే జరుగుతుంది. నీవు బాధపడవద్దు అని చెప్పి భార్యను ఓదారుస్తాడు. అలా ఓదార్చి తిరిగి ఆ పాదును మొదట్లో నాటాలని తవ్వడం ప్రారంభిస్తారు. అంతలో గడ్డపారకు ఒక లోహపాత్ర తగిలిన శబ్దం వినిపిస్తుంది. అక్కడ తవ్వి చూడగా ఒక రాగి బిందెలో నిండుగా బంగారు నాణేలు ఉన్నాయి. అవి చూడగానే ఎంతో సంతోషపడిపోతాడు. అతనెంతో సంతోషించి దానిని తన భార్యకు చూపించి, చూశావా, స్వామివారు ఈ లతను పీకివేయడం వల్లనే మనకి ఈ నిధి లభించింది అని ఆనందంతో భార్యకు చెప్తాడు. ఆయన సాక్షాత్తు పరమేశ్వరుడే అని అంటాడు. వెంటనే ఆ దంపతులు శ్రీగురుని దర్శించి జరిగిన వృత్తాంతం మొత్తం స్వామివారికి విన్నవిస్తారు. అప్పుడు శ్రీగురుడు, నాయనా, నువ్వు ఈ విషయం ఎవరికీ చెప్పవద్దు. చెబితే నీ సంపద నశిస్తుంది. స్వధర్మాన్ని అనుసరిస్తూ భోగభాగ్యాలను అనుభవించి తర్వాత నిరామయులై ముక్తిని పొందుతారు అని దీవించి స్వామివారు పంపిస్తారు. ఇది 18వ అధ్యాయం. శ్రీదత్త గురవే నమః. శ్రీ శ్రీపాదవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యే నమో నమః. ఇదండి ఈరోజు గురుచరిత్రలోని 18వ అధ్యాయం. అర్థమైందా? అంటే మన కళ్ళ ఎదురుగా నిధి ఉన్నా కూడా అది తీసుకునే టైం మనకి రావాలి. ఆ టైం వచ్చేదాకా మన కర్మలను అనుభవిస్తూనే ఉంటాము. అలాగే మనం ఎటువంటి కర్మలను అనుభవిస్తూ ఉన్నా మన స్వధర్మాన్ని మట్టుకు విడిచిపెట్టకూడదు. ఈ నియమాన్ని మటుకు ఖచ్చితంగా చెప్తున్నారు స్వామివారు. ఈ పారాయణాన్ని 41 రోజుల పాటు చదవడం వలన కానీ లేదా వినడం వలన కానీ మన జీవితంలో తప్పకుండా మార్పులు వస్తాయి. ఖచ్చితంగా నియమాలను పాటిస్తూ 41 రోజులు పారాయణం చేయండి. ప్రతి ఒక్కరి జీవితంలో మార్పు దానంతట అదే వస్తుంది. తప్పకుండా అందరూ పాటించండి. అలాగే చదవలేని వాళ్ళు ఈ కథను పదే పదే వినండి. వినటం వలన పోయేదేమీ లేదు, 10 నిమిషాల సమయం తప్ప. కథ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. నా ఛానల్ని మటుకు సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ నమస్కారం. మరొక ముఖ్యమైన అంశంతో మీ ముందుకు మరొకసారి వస్తాను. దత్తస్తవం. దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలం ప్రపన్నార్తిహరం వందే స్మతృగామి సనోవతు.